నమస్తే ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ 43. ఇది కంప్లైంట్ ఏ కంప్లైంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసింది. ఇది పీటీ ప్యానల్ వచ్చింది. ఇందులో ఇంకోటి పీటీ ప్యానల్ వచ్చింది. ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఆన్ అవుతుంది అన్నది. ఇండికేటర్ వెలుగుతుంది. మళ్ళీ బ్యాక్ లైట్ కూడా వెలిగింది. సౌండ్ వచ్చింది. బ్లాంక్ ఆన్ అయింది. ఇది షర్ట్ లైట్గా బార్స్ వస్తున్నాయి చూడండి. అయితే ఈ మోడల్ ప్యానల్లో ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఈ మోడల్ టీకాన్లో ఫస్ట్ చేయవలసిన పని ఒకసారి చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మైక్రోస్కోప్ దగ్గర తీసుకొచ్చాను బ్యాటరీ టేబుల్ పెట్టి. మనం ఈ ఐసీకి ఎక్కడి నుండి ఏ ట్రాక్ నుండి ఏ ట్రాక్కి ఐసీ పిన్కి ఏ పిన్కి మనం జంపరింగ్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ ఐసీకి చూడండి, ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి. TER LC1 CK1 LCI CKI STI ఉన్నాయి. 4 ట్రాక్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఐసీకి మనకి మామూలుగా ఇక్కడ 61 పిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 4 ఇలా వస్తాయి అన్నమాట లెక్కింపు. ఇక్కడ ఇలా లెక్కింపు పోయినప్పుడు ఇక్కడ 35 పిన్ నుంచి బ్యాక్ రావాలి. 35 అంటే 34 35 34 33 32 31 29. ఇక్కడ నుంచి 29వ పిన్ నుంచి మనం జంపరింగ్ చేసుకోవాలి. దేనికి జంపరింగ్ చేయాలన్నది చేస్తాను ఇప్పుడు చేసి చూపిస్తాను. మనకి 29 పిన్ ఇది వచ్చింది. ఇది అంటే ఇటు నుంచి 6 పిన్లు. 6వ పిన్ 1 2 3 4 1 2 3 4 5 6వ పిన్ ఇది ఈ ట్రాక్. ఓకే ఫ్రెండ్స్, జాయింట్ చేసిన చూడండి. 6వ పిన్ మనం ఇటు నుంచి లెక్క పెడితే 6వ పిన్ 1 2 3 4 5 6వ పిన్. 6వ దానికి ట్రాక్ జాయిన్ చేసి ఇక్కడ STIకి ఇచ్చాను చూడండి. STIకి ఒక్కొక్కసారి STI ప్రొటెక్షన్ పిన్ అవుతుంది. STIకి ఇచ్చినా సరే మనకి పిక్చర్ రాలేదనుకోండి. సపోజ్ అంటే ఇప్పుడు 90% ఇంటర్నల్ కంప్లైంట్ లేకపోతే డిస్ప్లే ఆన్ అయిపోవచ్చు. ఇంకా మనం చెక్ చేసి చూడలేదు కాబట్టి. ఒక్కొక్కసారి STIకి ఇచ్చి చూడొచ్చు, CKకి ఇచ్చి చూడొచ్చు ఈ జంపరింగు, LCIకి ఇచ్చి చూడొచ్చు, TERకి కూడా ఇచ్చి చూడొచ్చు. అయితే ఇక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఈ 6వ పిన్కి ఇటు నుంచి లెక్క కదా మనం లెక్క పెడుతున్నాం. 1 2 3 4 5 6వ పిన్. 7వ పిన్కి కూడా ఒకసారి ఇచ్చి చూడొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి సెట్ మీదకి ఎక్కించి చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, ఇంకొంటి ప్యాన్లో ఎక్కించాను, ఇంకొంటి అంటించాను. ఇక్కడికి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ప్లగ్ పెట్టి ఉంచాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేశానండి. ఇక్కడ స్టాండ్ బై బటన్ నొక్కాలి. స్టాండ్ బై బటన్ నొక్కాను. స్టాండ్ బై నొక్కాను. ఇటువంటి పిక్చర్ ఆన్ అయిపోయిందండి. ఆన్ అయిపోయింది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తూ ఉండండి. ఆన్ చేసానండి. అదిగోండి
పిక్చర్ కూడా క్లియర్గా ఆన్ అయిపోయింది. ఏంటంటే ప్యానల్లో ఇంటర్నల్ కంప్లైంట్ లేదు కాబట్టి మనకి ప్రొటెక్షన్ అక్కడి నుంచి ఆ పిన్కి 6వ పిన్కి 29 పిన్కి అటు నుంచి ఫస్ట్ నుంచి అయితే 29 పిన్, మామూలుగా అయితే ఇటు నుంచి అయితే 6వ పిన్కి ఇచ్చాం. కరెక్ట్గా సరిపోయింది చూడండి. అయితే మనం ఇది కూడా స్టాండర్డ్ సంవత్సరాల తరబడి పనిచేస్తుంది అనే కాదండి. కన్ఫర్మ్డ్గా ఇది కూడా నామకే వాస్తే ఏదో కొంతకాలం పనిచేయడానికి. అందుకని కస్టమర్ దగ్గర వేలకు వేలు బిల్లు వేసేసి తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు వారంలోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో ఆగిపోదు, ఎక్కువ కాలం పనిచేస్తుంది. కానీ ఒకవేళ కొన్ని సెట్ల ఇంటర్నల్ కంప్లైంట్స్ ఉండి ఆగిపోయినప్పుడు ఆ రోజు కస్టమర్ దగ్గర ఇబ్బంది పడవలసి వస్తుంది. బిల్ చూసి తక్కువ చూసి తీసుకోండి. స్టాండర్డా అంటే స్టాండర్డ్ అయితే కాదు కన్ఫర్మ్డ్గా, కానీ సింపుల్గా ఈ టైప్ ప్యానల్స్లో పీటీ ప్యానల్స్లో శాంసంగ్లో ఈ టైపు పీటీ ప్యానల్స్లో మాత్రం ఈ విధంగా దీన్ని రెడీ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.